ఇంద్రసేనారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. రామగుండం ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి. రామగుండం ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి. ఇంద్రసేనారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. జస్టిస్ జస్టిస్ జస్టిస్. వాస్తవానికి జనమందరూ ఏమనుకుంటున్నారంటే మనం ఒకసారి ప్రజల మాట వింటే కనుక ఇది ప్రజాపాలన అని ప్రతి డివిజన్ లోపల ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారు. కానీ ప్రజాపాలన కాదు, ఇది పోలీసుల ఆలన పాలన అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులకు మద్దతు ఇచ్చుకుంటూ, ఇక్కడ అధికారులకు మద్దతు ఇచ్చుకుంటూ ఎటువంటి చర్యలు తీసుకోపోయినా పర్వాలేదు, అయినప్పటికీ కనీసం స్పందన అనేది కూడా కరువైంది. లాయర్లకు సంఘీభావం తెలపడానికి కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి మీ సమస్య ఏంది అని ప్రజాప్రతినిధులు కూడా అడగకపోవడం అనేది ఇది చాలా విషాదకరమైన విషయం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు కానీ ఎవరు కూడా లాయర్ల సమస్య పైన ఇప్పటి వరకు ఈ న్యాయవాదుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాస్తవానికి ప్రజలందరూ కూడా ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కు లేదంటే కోర్టుకు వస్తారు. పోలీస్ స్టేషన్ పైన కోర్టుకే రావాల్సింది. అంటే ఇక్కడ ఒక చట్టం న్యాయం అనేది రెండు కూడా ఉమ్మడిగా మన దేశం లోపల కలిసి ఉండే అంశాలు. మరి చట్టానికి న్యాయానికి మధ్యలో ఈ పోరాటం ఏంది అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇది మరికొద్ది రోజుల లోపల ఉద్యమం ఉధృతం అయితే కనుక ప్రజాప్రతినిధులు మరి అప్పుడు ఏం మాట్లాడతారో మనం చూద్దాం. ప్రస్తుతానికైతే న్యాయవాదుల కోసం ఏదైతే అధికారి మీద ఫిర్యాదు జరిగిందో దాని మీద అన్ని రకాలుగా కూడా ఈ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు ఉన్నప్పటికీ స్పందిస్తలేరు, అంటే చర్యలు తీసుకుంటలేరు. నిన్నటికి నిన్న డీజీపీ ఆఫీసులో ఐజీ ఆఫీసు నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా కొంత సమాచారం, బదిలీ కానీ లేదా వేటు కానీ ఇలాంటి కొన్ని జరగబోతున్నట్టుగా బయట సమాచారం అనేది అందింది. మళ్ళీ కేవలం ఒక్క రోజు లోపలనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తనను వెనకేసుకుంటూ మళ్ళీ కూడా న్యాయవాదులకు అన్యాయం చేసిళ్ళు. అందరి న్యాయం కోసం కొట్లాడేటువంటి న్యాయవాదులకే అన్యాయం జరిగితే మరి వీళ్ళ కోసం ఎవరు వస్తారనేది ప్రజలు ప్రశ్నిస్తున్న విషయం. మరి దీని విషయం లోపల మనకి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు, తర్వాత ఈరోజు 7వ రోజు ఇక్కడ మన తిలక్ ఎవరైతే ఇక్కడ బాధితుడున్నాడో తను కూడా ఉన్నాడు, ఇంకా మన మిత్రులు న్యాయవాదులంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మన నూతి సురేష్ కూడా ఉన్నాడు. మరి ప్రతిరోజు కొంతమంది న్యాయవాదులు ఇక్కడ దీక్షలో కూర్చుంటారు. నామ్తాబాద్ కిరణ్జీ, తర్వాత గోలి తిరుపతి, తర్వాత మన నూతుడు తిలక్ గారు న్యాయవాది. మళ్ళా ఇక్కడ తన యొక్క అభిప్రాయం ఇక్కడ తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే 10వ తారీఖు నైట్ జరిగిందో సీఐను నా మీద దాడి చేయడం మరియు అక్కడ నన్ను మధ్యలోకి వచ్చిన అడ్వకేట్ దాదాపుగా 30 రోజుల నుండి కూడా గోదావరి కానీ బార్లో అడ్వకేట్లందరూ కూడా విధులు బహిష్కరించి ఒక అడ్వకేట్లకు జరిగిన అన్యాయం పైన పోరాటం చేస్తున్నారు. గత వారం రోజుల నుండి రిలే నిరాదీక్ష చేస్తున్న ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఏదైతే రామగుండం మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారు మా ముందు నుంచే అటు ఇటు వెళ్తున్నాడు. కానీ ఇక్కడున్న మా సమస్యలైన దృష్టికి కనబడతలేవా, రోజు పేపర్లలో చూస్తలేవా, వీడియోలలో చూస్తలేవా, ఇంతైనా నీకు జ్ఞానం ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న ఏదైతే అధికారులు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క నియోజకవర్గంలో కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే. ఇక్కడ న్యాయస్థానం కూడా ఏదైతే నాయకులు కూడా న్యాయస్థానంలో విధులు నిర్వహించే వాటి న్యాయవాదులు కూడా నీ కుటుంబ సభ్యులే అన్నట్టుగా నువ్వు ఎందుకు అనుకుంటలేవు? ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఈరోజు జరిగింది కాదు. ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితము ఏదైతే ఇంద్రసేనారెడ్డి ఇక్కడ విధులను ఇక్కడ వచ్చిండో ఆ రోజు నుంచి కూడా తన దురుసుప్రవర్తనతోటి అనేక మంది న్యాయవాదుల మీద అనేక అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ప్రజల నాయకుల మీద, ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు, ప్రజల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. కొంతమందిని కూడా బహిరంగం కూడా కొట్టడం జరిగింది. ఇంత కూడా నీకు ఒక దోమ గుట్టనట్టు ఎమ్మెల్యే గారికి ఉన్నది అని అంటే సోయలేని మక్కన్ సింగ్ గారు, ఒకసారి మా న్యాయవాదుల బాధను మీరు చూడండి. ఇక్కడ ప్రజల బాధ ఎట్లా పట్టించుకోవు, రాజకీయంగా ఇక్కడ ఉన్న సమస్యలను పట్టించుకోవు, ఇక్కడ ఉన్న గుళ్ళను గులగొడతావు, ఇక్కడ ఉన్న ఇళ్లను గులగొడతావు, ఇక్కడ ఉన్న సమస్యలను ఇబ్బందులు పెడతా ఉంటావు. మా న్యాయవాదుల మీద జరిగితే కూడా నువ్వు పట్టించుకోకపోతే నువ్వు ఇక ఎందుకు ఎమ్మెల్యేగా ఉండడము? కాబట్టి నీ ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు
ఏదైతే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కూడా నీ పరిధిలోకి వస్తుందన్న జ్ఞానం నీకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సీఏ గారిని మీరు తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎందుకు అదేవిధంగా అమాయక ప్రజల మీద కూడా నువ్వు దాడి చేసినావు గుర్తు చేసుకోండి. ఎన్నో అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. ఏదైతే కొబ్బరికాయ దుకాణం పైన చెంప కొడితే అందులో ఉన్న వీడియో సౌండ్కే దద్దరిల్లి అయిన ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండడం జరిగింది. నువ్వు అదేవిధంగా నీ ఏదైతే నీ 1 టౌన్కి వచ్చినటువంటి బాధితులను కూడా తిట్టి అవహేళన చేస్తే ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తికి నువ్వు మద్దతు చేయడము కరైనది కాదు అని మేము మక్కన్ సింగ్ గారికి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే 10వ తారీఖు రోజు రాత్రి జరిగిన సంఘటన ఉందో దానికి సంబంధించి న్యాయవాదులను కించపరిచే విధంగా మాట్లాడిన సిఐ మరియు నాపై దాడి చేసిన గన్మెన్ సస్పెండ్ చేయమని చెప్పి నెల రోజులుగా కోర్టు అబ్స్టేట్ నడుస్తుంది. దానివల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రిలే రిజిస్ట్రేషన్ మేము స్టార్ట్ చేసి కూడా 7 రోజులు అవుతుంది. 7 రోజులు గడుస్తున్నా, నెల రోజులు అబ్స్టేట్ గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీజీపీ కావచ్చు, ఐజీ గారు కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఏసీపీ కావచ్చు, వీళ్ళందరికీ మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఈ సిఐ వల్ల గోవర్గం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. న్యాయవాదికి కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇది ఒకటోసారి కాదు, ఇది 4వసారి న్యాయవాది పైన దాడి చేయడం. దాడి చేసిన ప్రతిసారి వచ్చి క్షమాపణ చెప్తుండు, మళ్ళీ అది రిపీట్ చేస్తుండు. గోదావరి ఖనిలో కార్మికులు కానీ ప్రజలకు కానీ అండగా ఉంటాడని ఇక్కడ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు నియమిస్తే కార్మికులకు అండగా ఉండాల్సింది పోయి అన్నం తినేటోళ్ళని అంగబెట్టి కుదిరినట్టు ఉంటాడు. మళ్ళీ అడ్వకేట్లను కలిస్తే అడ్వకేట్లను బయటనే న్యాయవాదులకు ఏమైనా కొమ్ములు ఉంటాయా అనే విధంగా దుర్భాషలాడు. ఇదంతా న్యాయవాదులను కించపరిచినట్టు మాట్లాడే విధంగా బయట న్యాయవాదులనే అన్నాడంటే ఎవరిని ఎంత మాటలు అంటుండ అనేది కూడా అర్థం చేసుకోవాలి. అందుకే న్యాయవాదులకు మద్దతుగా మేమందరం రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టినాం. సిఐని సస్పెండ్ చేయాలని. ట్రాన్స్ఫర్ కాదు, ట్రాన్స్ఫర్ అయితే ఆయన బుద్ధి ఎక్కడికి పోయినా అలాగే ఉంటుంది. అదే సస్పెండ్ చేస్తే ఎక్కడ కూడా ఈ విధంగా మాట్లాడారు అని న్యాయవాదుల తరఫున మేము కోరుకుంటాం. ప్రొసీజర్ నడుస్తున్నది. దాన్ని మేమేం చేయాలో అది చేస్తున్నాము. అడ్వకేట్స్ పరంగా మేము ఏమేమి కేసెస్ వేయాలో దాని ప్రొసీడింగ్స్ ఏం జరగాలో అది న్యాయ పోరాటం జరుగుతుంది. దాంతోపాటు తను అహంకార దూరంగా మాట్లాడిన మాటకి అందరు అడ్వకేట్స్ అందరూ వాళ్ళ హృదయాలను కలిసివేసినందుకు మాకేం చేస్తారు, న్యాయం ఏం జరుగుతుంది, తనని ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారు అని చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారే ఇక్కడ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబం ఇంటి పెద్దని అంటారు. రామగుండం నియోజకవర్గానికి పెద్ద వ్యక్తిగా కుటుంబానికి పెద్ద వ్యక్తిగా ఎమ్మెల్యే గారిని మేము అనుకుంటున్నాం, ఉన్నారు. మేము అందరం కూడా ఇక్కడ న్యాయవాదులు చాలామంది కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు న్యాయవాదుల తరఫున మీరు ఉండి మీరు మద్దతు తెలుపుతారా లేదా అనేది కూడా ప్రశ్నిస్తున్నాం. మేము ఇంటికి కుటుంబ సభ్యుడు పెద్దగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని దండించే బాధ్యత కూడా ఇంటి పెద్దది ఉంటుంది. జూనియర్ సీనియర్ న్యాయవాదులంతా మహిళా న్యాయవాదులా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అందరికీ చివరి వరకు పోరాడుతూ సంఘీభావం తెలియజేస్తూ విజయం సాధించే వరకు పోరాడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వాటికి కట్టుబడి ఉంటామని మనవి చేస్తూ న్యాయవాదుల ఐక్యత, జై తెలంగాణ, న్యాయవాదుల ఐక్యత. ప్రస్తుతం మరొక న్యాయవాది నూతి సురేష్ ఇక్కడ ఉన్నారు. సురేష్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా జీవీకే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. గోదావరి ఖని న్యాయవాది తిలక్ మీద 1 టౌన్ సిఐ చేసిన దాడి గురించి అందరికీ తెలిసిందే. గత నెల రోజులుగా కోర్టు విధులను బహిష్కరించి గత వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. దీనికన్నా ముందు కూడా మేము ఐజీకి, డీజీపీకి, ఇక్కడ లోకల్ రామగుండం సిపి గారు కూడా సిఐని సస్పెండ్ చేయాలని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. దానికి నిరసనగానే మేము గత వారం రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. ఇక్కడ ఉన్న లోకల్ ప్రభుత్వం ప్రతినిధులు కూడా ఎవరు మా వైపు చూడకుండా ప్రజాపాలన అని చెప్పుకుంటూ 99 రోజుల యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఇక్కడ మారుమూలన ఉన్న డివిజన్లలో తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారు. మరి నడి రోడ్డు మీద గోదావరి ఖని నడి ఒడ్డున మేము కూర్చొని దీక్షలు చేస్తే మరి ఈ అధికార పార్టీకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ కనిపిస్తలేదా అని సమాజం ప్రశ్నిస్తున్నది. కాబట్టి ఒక సిఐని వెనుక వేసుకొని 300 మంది న్యాయవాదులకు వ్యతిరేకం కావద్దు అని చెప్పి మా అడ్వకేట్స్ తరఫున మేము ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ
మీరు కూడా తొందరగా స్పందించి సీఐని సస్పెండ్ చేయని పక్షంలో మా న్యాయవాదులందరూ ఐక్యంగా నిర్ణయించుకొని ఉన్నాము. ఆమరణ దీక్ష కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా డిమాండ్ నెరవేరే వరకు మేము వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తామని చెప్పి 20 రోజుల నుంచి కూడా నాకు మద్దతుగా ఉన్న మా బార్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, సీనియర్ కావచ్చు, కమిటీ కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఇది మాకు సాల్వ్ అయ్యే వరకు ఈ మద్దతుదారులందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పి ప్రజా సంఘాల మద్దతు కూడా మేము కోరుకుంటున్నాం. 7వ రోజు నిరాహార దీక్ష సందర్భంగా మనం ఇక్కడ ప్రస్తుతానికి వకీళ్లతో అందరితో కూడా మాట్లాడినాం. మరి వీళ్ళు ఏమంటున్నారంటే 7వ రోజు కూడా దాటిపోతే కనుక వాళ్ళ ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతుందో వాళ్ళంతా న్యాయవాదులంతా కలిసి ఆ సంఘం మాట్లాడుకున్న తర్వాత ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధపడతామని అంటున్నారు. తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే స్పందించి న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు.